హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పురుషోత్తం అకాడమీ. సో చాలా మంది ఎవరైతే ఇప్పుడు మనకి ఏపీ ఎంసెట్ రాసి ఫస్ట్ ఇయర్ బీటెక్ లో జాయిన్ అవుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సార్ క్లాస్ వర్క్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ అవి ఎప్పుడు ఉంటాయి, సెమిస్టర్స్ అవి ఎలా ఉంటాయి ఏంటని ఎప్పుడు నుండి అందరూ అడగడం జరుగుతుంది. సో మనకి అఫీషియల్ గా జేఎన్టీయూ కాకినాడ ఏదైతే ఉందో, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ డైరెక్టరేట్ ఆఫ్ అకాడమిక్ ప్లానింగ్ నుంచి మనకి ఈ రోజే నోటిఫికేషన్ ఏదైతే ఉందో, అంటే సర్కులర్ ఏదైతే ఉందో రిలీజ్ అయిపోయిందంటే రిగార్డింగ్ అకాడమిక్ క్యాలెండర్ అనమాట. సో ఎవరైతే ఫస్ట్ ఇయర్ బీటెక్ మనకి ఇప్పుడు జాయిన్ అవుతున్నారో అకాడమిక్ ఇయర్ 2021 గాను మనకి వాళ్ళ తాలూకా కంప్లీట్ అకాడమిక్ క్యాలెండర్ అంతా కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ రోజు 5వ తారీఖుని మనకి ఇది రిలీజ్ చేశారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్ కట్ గా, టు ఆల్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అఫిలియేటెడ్ కాలేజెస్ జేఎన్టీయూకే కాకినాడ అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ఫస్ట్ ఇయర్ బీటెక్ అకాడమిక్ ఇయర్ 2020-21. ఓకేనా. సో ఇక్కడ మీకు ఫస్ట్ సెమిస్టర్ ఏదైతే ఉందో మనకి కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వచ్చి 6th నుంచి మనకి కమెన్స్మెంట్ అని చెప్పి మనకి ఇచ్చారు, అలాట్మెంట్ ఆర్డర్ లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ యూనిట్ కి మనకి టైం వచ్చేసి 6th to 20 వరకు మనకి టైం ఇచ్చారు. అండ్ అలాగే ఫస్ట్ మిడ్ ఎగ్జామినేషన్స్ ఏదైతే ఉందో మనకి 15th ఫిబ్రవరి మనకి స్టార్ట్ అవుతాయి అండ్ 20th ఫిబ్రవరి క్లోజ్ అవుతాయి అనమాట. అండ్ అలాగే సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనకి 22nd మనకి స్టార్ట్ అవుతుంది ఆఫ్ ఫిబ్రవరి అండ్ 10th ఏప్రిల్ కి మనకి సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లోజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయి 7 weeks టైం ఇవ్వడం జరిగింది, మిడ్ ఎగ్జామ్స్ కి 1 week. అండ్ అలాగే సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కి మళ్ళీ 7 weeks టైం ఇవ్వడం జరిగింది, మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఇంకొక 1 week అనమాట. అండ్ ప్రిపరేషన్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంకొక 1 week. అండ్ ఎండ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో, అంటే మీకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ మనకి 19th ఏప్రిల్ స్టార్ట్ అవుతాయండి అండ్ ఫస్ట్ మేకి మనకి ఎండ్ అవుతాయి. సో ఎగ్జామినేషన్స్ కి మీకు వీళ్ళు ఇచ్చిన టైం 2 weeks అనమాట. అండ్ సెకండ్ క్లాస్ వర్క్ మీకు 3rd నుండి స్టార్ట్ అయిపోతుంది, అంటే మీకు ఫస్ట్ కి ఎగ్జామ్స్ అవుతాయి, మధ్యలో 1 day మీకు గ్యాప్ ఇస్తున్నారు. 3rd నుంచి మళ్ళీ సెకండ్ సెమిస్టర్ ఏదైతే ఉందో మీకు స్టార్ట్ చేయమని చెప్పి క్లియర్ కట్ ఈ క్యాలెండర్ లో మీకు చూపిస్తున్నారు. అండ్ ఒకసారి సెకండ్ సెమిస్టర్ కూడా ఎలా ఉంది ఏంటి ఆ డేట్స్ కూడా చూసేద్దాము. సో సెకండ్ సెమిస్టర్ లో మనకి ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో 3rd May స్టార్ట్ చేశారు, 19th 6th ని క్లోజ్ చేశారు, అంటే 19th June మనకి క్లోజ్ అయింది. సో 7 weeks మరి ఫస్ట్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కి. నెక్స్ట్ మళ్ళీ మిడ్ ఎగ్జామ్ ఉంది 1 week. అండ్ అలాగే సెకండ్ యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ 7 weeks వచ్చినాయి. అండ్ అలాగే సెకండ్ మిడ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ దానికి ఒక 1 week ఇచ్చారు. సో 26 July స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్స్, 31 July కి క్లోజ్ అయిపోతాయి. ప్రిపరేషన్ ప్రాక్టికల్స్ కి మనకి August 2nd నుంచి 7th వరకు టైం ఇచ్చారు, అంటే అగైన్ ఇంకొక 1 week మనకు వస్తుంది వాటి గురించి అని చెప్పేసి. అండ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయంటే సెకండ్ సెమిస్టర్ ఏదైతే మనకు ఉందో దాని తాలూకా ఎండ్ ఎగ్జామినేషన్స్ మనకి 9th August లో స్టార్ట్ అవుతాయి అండ్ 21st August క్లోజ్ అవుతాయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఇయర్ క్లాస్ 30th August నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో 30 August ని, ఈ సంవత్సరం 30 August ని మీరు సెకండ్ ఇయర్ లోకి ఎంటర్ అవుతారు. సో ఇదండి అకాడమిక్ క్యాలెండర్, జస్ట్ నౌ ఇప్పుడే మనకి రిలీజ్ చేశారు. ఓకేనా. సో డైరెక్ట్ గా మనకి జేఎన్టీయూ యూనివర్సిటీ ఏతుందో దాని నుంచి వచ్చింది, డైరెక్టర్ అకాడమిక్ ప్లానింగ్ నుండి మనకి వచ్చింది. సో మీరు చూడొచ్చు విత్ సిగ్నేచర్ అండ్ మొత్తం సీల్ తో పాటు మనకి అవైలబుల్ గా ఉంది. సో ఇప్పుడే మనకి రిలీజ్ అవడం జరిగింది. సో ఈ రోజు వచ్చింది ఇది మనకి. సో ఇక్కడ ఒక నోట్ కూడా మెన్షన్ చేశారు, మీరు చూడొచ్చు. Calendar is prepared with 8 hours per day, hence 7 weeks per instruction period. Internal examinations shall be conducted during the instructional days అని చెప్పాడు. ఓకేనా. సో ఇక్కడ మిడ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో మిడ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు అండ్ అలాగే యూనిట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రిపేర్ చేసింది 8 hours per day లెక్కన మనకి ప్రిపేర్ చేశారు. అండ్ అలాగే 7 weeks ఇన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని బేసిస్ చేసుకొని మనకి చేయడం జరిగింది అనమాట. మీరు అక్కడ ప్రతి దగ్గర చూడొచ్చు, ఫస్ట్ యూనిట్ ఇన్స్ట్రక్షన్ 7 weeks, సెకండ్ యూనిట్ ఇన్స్ట్రక్షన్ 7 weeks. అండ్ అలాగే మిడ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 1 week అండ్ ఎండ్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయంటే సెమిస్టర్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి 2 weeks అనమాట. సో ఆ బేసిస్ మీద మొత్తం స్లాట్స్ అన్ని కూడా వేసుకొని మీకు ఈ టైం టేబుల్ ఏదైతే ఉందో, అంటే ఈ క్యాలెండర్ ఏదైతే ఉందో కంప్లీట్లీ ప్రిపేర్ చేయడం జరిగింది. దీని అకార్డింగ్ గానే జేఎన్టీయూకి ఎఫిలియేటెడ్ కాలేజెస్ అవ్వచ్చు, మొత్తం అన్ని కూడా దీని అకార్డింగ్ గానే మీకు ఎగ్జామినేషన్స్ గానీ మీ క్లాస్ వర్క్ గానీ మొత్తం అన్ని కూడా జరుగుతాయి అనమాట. ఓకేనా. సో చాలా వరకు అందరూ ఎప్పుడెప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు, అసలు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు క్లోజ్ చేస్తారు ఏంటని. సో ఎండ్ ఆఫ్ ద డే మీకు క్లారిటీ అయితే ఈ వీడియో ద్వారా వచ్చిందని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.